హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. ఎక్కడి ధాన్యం అక్కడే. వడ్లు మక్కలతో నిండిపోయిన మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు, కళ్ళాల్లో కుప్పలు తెప్పలు. రైతులను భయపెడుతున్న అకాల వర్షాలు, సర్కార్ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ మండిపాటు, రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి ఆందోళనలు. కాంగ్రెస్ నేతల ఆందోళన. పొద్దుతిరుగుడు పంట కొనాలని ఇల్లంతకుంటలో రైతుల ధర్నా. మద్దతుగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు నెలైనా పట్టించుకోకపోవడం లేదని ఆవేదన. రైతుల గోస చూడలేకపోతున్నా, వారికి న్యాయం చేయలేకపోతున్నా, అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నా. జైనత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి వెల్లడి. మార్కెట్ మటాష్. మోడీ డేంజర్ బెల్స్తో కుప్పకూలిన వైనం. పొదుపు మాటలతో పెట్టుబడిదారుల్లో ఆందోళన. కరిగిపోయిన రూపాయలు 9 లక్షల కోట్ల మదుపర్ల సంపద. అంతర్జాతీయ మార్కెట్లో బగ్గుమన్న చమురు ధర. బంగారు ఆభరణాల షేర్లు 10% వరకు డౌన్. విమానయాన రంగం, టూరిజం షేర్లు భారీ పతనం. ఇంధన ధరలకు రెక్కలు. ఒత్తిడి పెంచుతున్న కంపెనీలు. రోజుకు రూ1,000 కోట్లకు పైగా నష్టం. 10 వారాల్లోపు 1.25 లక్షల కోట్లు. ఇంధనం, గ్యాస్ కొరత లేదంటున్న ప్రభుత్వం. 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు. ఐజీఓఎం భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రజా జీవనంపై మోదీ అపరిమిత నిషేధం. పొదుపు మంత్రం జపించిన ప్రధానిపై సీఎం రేవంత్ ధ్వజం. అసమర్థ పాలన, విదేశాంగ విధానంలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే 10 సూత్రాలు. గాలి తిని గాల్లో బతకమని చెప్పి వెళ్తారు. కేంద్రానికి దశ దిశ లేదు. అనుభవ రాహిత్యం, అహంకారంతో దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారు. తనను వ్యతిరేకించే వారిని ఖతం చేయడమే బీజేపీ విధానం. మావోయిస్టులు, ముస్లింలు, కమ్యూనిస్టులు ఈ దేశ పౌరులు కాదా? అధికారిక కార్యక్రమంలో ప్రధాని మాట్లాడిన దానికి రాజకీయాలతో సంబంధం లేదు. మీడియాతో ముఖ్యమంత్రి సుదీర్ఘ చిట్ చాట్.